అందరికి కూడా నమస్కారం తెలుపుతూ, నిన్న గౌరవ కలెక్టర్ గారు దాదాపుగా 2 గంటల పాటుగా జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దాన్ని మనం కంక్లూడ్ చేసి ఒక పావుగంట లోపలనే జూమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే అకాడమిక్ సెషన్కి ఇబ్బంది కావద్దు కనుక ఒక కీ పాయింట్స్ అనేది నేను చెప్తా. ఈ కీ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకొని మీ దగ్గర మినిట్స్ బుక్ లోపల రాసి వీటిని టీచర్లతో సిగ్నేచర్ చేసుకోవాల్సిందిగా మన దగ్గర ఉన్న స్టాఫ్ మీటింగ్ దాంట్లో కానీ లేదా వేరే రికార్డులో కానీ ఇప్పుడు నేను చెప్పిన మినిట్స్ మొత్తం కూడా ఆ యొక్క రికార్డ్ లోపల రికార్డ్ చేసి, అంటే ఒక రకంగా స్టాఫ్ మీటింగ్ లోపల వాటిని చర్చించినట్లుగా మనం రికార్డ్ చేసి వాటిని మినిట్స్ బుక్ లోపల ఉంచాలని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఒకసారి మనము ఎంబీఎంపీ కనుక చూసుకున్నట్లయితే రాసుకోండి సార్. ఒకటి, పరిసరాలు మ్యూట్ చేయండి. వెంకటేశ్వర సార్ మ్యూట్ చేయండి. పరిసరాలు మనకు శుభ్రంగా ఉండాలంటే కుకింగ్ సిబ్బంది రాగానే పరిసరాలను మొత్తం కూడా మనము శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మనము పరిసరాలు ఏ విధంగానైతే శుభ్రంగా ఉంటాయో కుకింగ్ సిబ్బంది సిసిహెచ్లో కూడా అదే విధంగా పరిశుభ్రంగా ఉండేట్లు మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవది, గిన్నెలను మనము అంతకు ముందు రోజు పరిశుభ్రంగానే కడుగుతాము, కానీ ఈ గిన్నెల్ని మరోసారి వంట వండే ముందు కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గిన్నెల్ని మనం కడుగుతున్నప్పుడు గిన్నెల్ని మన వంట ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్లి కడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము ఎక్కడైతే వండుతున్నామో అక్కడనే గిన్నెలు కడిగినట్లయితే మనకు ఈగలు దోమలు అన్ని వచ్చే అవకాశం ఉంది. అందువలన ఈ ఈగలు దోమలు కూడా మనకు రాకుండా మనము స్కావెంజర్ సహాయంతో ఈ యొక్క మిడ్ డే మీల్స్ పరిసర ప్రాంతాలన్నీ సిసిహెచ్ను స్కావెంజర్ను కలిపి ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేసే విధంగా హెడ్ మాస్టర్లు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా హెడ్ మాస్టర్లు అంతా కూడా తప్పకుండా మెనూ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ లేదు సార్. ఏ మెనూ ఉంటే ఆ మెనూనే ఉండాలి. బియ్యం కూడా నీట్గా ఉండేట్టుగా చూసుకోండి. అదేవిధంగా అత్యంత ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ప్రతి శుక్రవారం నాడు జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ పాఠశాలను తనిఖీ చేయాలని గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మన మండలం లోపల ఎండిఓ గారు కొన్ని పాఠశాలలు సందర్శించడం జరిగింది. నిన్న అయిన మీటింగ్ లోపల మన రఘునాథపల్లి మండలం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కట్టెలు ప్రాపర్గా ఒక దిక్కు వేయకుండా ఇష్టం ఉన్నట్లుగా రూమ్లో వేయడం, ఈ పసుపు పొట్లాలు ఉప్పు పొట్లాలు కట్ చేసి వంట వండే కాడ వేయడం, గుడ్ల పొట్టు తీసి పొట్టును ఇష్టం ఉన్నట్లుగా పారవేయటం, ఈ అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి కలెక్టర్ గారికి ఎండిఓ గారు కాంప్లైంట్ చేశారు. అది ఒక పెద్ద ఇష్యూ అయింది. దాంట్లోకి వెళ్ళి మేము బయటకు వస్తానికి మాకు ఒక 2-3 రోజుల పాటు పట్టింది. దయచేసి ఈ గుడ్ల పొట్టు తీస్తున్నప్పుడు కూడా ఆ పొట్టును కూడా ఒక గిన్నె లోపల వేయించండి, బయట వేయించకండి. ఏమైనా పొట్లాలు ఉంటే పొట్లాలను డబ్బాల లోపల పెట్టి పొట్లాలు కూడా జాగ్రత్తగా బయట పారించే ప్రయత్నం చేయండి. ఎవ్రీ శుక్రవారం మాత్రము హెడ్ మాస్టరు చాలా అటెన్షన్గా ఉండాల్సిందే. మిడ్ డే మీల్స్ లోపల మెనూ అనేది ఆ రోజు తప్పకుండా పాటించాల్సిందే. శుచిగా ఆ రోజు వండించాలని కోరుతున్నాం. అదేవిధంగా చెట్ల కింద ఎట్టి పరిస్థితుల లోపల వండరాదు. ఎందుకంటే చెట్ల మీద ఉండే ఏమైనా పురుగులు కానీ కీటకాలు కానీ క్రిములు కానీ వంట లోపల పడి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. అందువలన చెట్ల కింద ఎట్టి పరిస్థితుల లోపల వంట వండొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు మట్టి కింద కూర్చున్నప్పుడు కానీ మట్టి మీద కూర్చొని అన్నం తింటున్నారు. అదేవిధంగా చెట్ల పక్కన కూర్చొని అన్నం తింటున్నారు. అదేవిధంగా పొదల పక్కన కూర్చొని అన్నం తిన్నప్పుడు అక్కడి నుంచి ఏమైనా విష కీటకాలు వచ్చి పిల్లల్ని కరిచే ప్రమాదం ఉంది కనుక తప్పకుండా మిడ్ డే మీల్స్ అందరు పిల్లలు పాఠశాల వరండాలో మాత్రమే తినాలి, లేదా క్లాస్ రూమ్ లోపల తినాలి. అంతేగాని బయట ప్లే గ్రౌండ్ లో మాత్రము పిల్లలు ఆహార పదార్థాలు తినవద్దు అని కలెక్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. అందువలన ఈ యొక్క అంశాన్ని మనము గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు వరండాలో మాత్రమే తినాలని చెప్పారు. అదేవిధంగా స్కావెంజర్ కూడా మన పాఠశాలలో
ఏ పొదలు లేకుండా చూడాలి, పాఠశాల పరిశుభ్రంగా ఉంటట్టు చూడాల్సిన బాధ్యత స్కావెంజర్దే. స్కావెంజర్ తోని పని చేయించాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్. అదేవిధంగా మన పాఠశాల టాయిలెట్లు దూరంగా ఉన్నాయి. పిల్లలు పోకముందే ఒకసారి స్కావెంజర్ కానీ టీచర్ కానీ వెళ్ళినప్పుడు వాటి లోపల ఏమైనా పాములు తేలు ఉన్నాయా చూడండి. స్కావెంజర్ మార్నింగ్ వచ్చి వాటిని తప్పకుండా క్లీన్ చేయాల్సిందే. క్లీన్ చేసినప్పుడు ఒకసారి లోపల అలజడి ఏమైనా ఉన్నదా కూడా గమనించండి. పాఠశాల వాతావరణంలో ఎటువంటి పొదలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా స్కావెంజర్దే. ఈ యొక్క విషయం లోపల హెడ్ మాస్టర్ తగు చర్యలు తీసుకోకూర్చున్నాం. అదేవిధంగా పిల్లలు తిన్న తర్వాత వేస్టేజ్ తప్పకుండా ఒక వేస్ట్ బాక్స్ లో మాత్రమే వేయాలి. పిల్లలు తింటున్నారు, ఆడ పడేసిపోతున్నారు. అదంతా కూడా అపరిశుభ్రంగా మారి ఈ పిల్లలు తినడంతో మనం క్లీన్ చేసినా కానీ అలా ఈగలు వస్తూ ఉన్నాయి. ఆ వాతావరణం ఉండొద్దంటే పిల్లలు తిన్న ఈ వేస్టేజ్ ప్లేట్లే ఉండాలి. మళ్ళీ వాళ్ళు లేచిపోయి డస్ట్బిన్ లో మాత్రమే ఆ యొక్క వేస్టేజ్ వేయమని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయం లోపల తప్పకుండా హెడ్ మాస్టర్లు చర్య తీసుకోండి. అదేవిధంగా శుభ్రమైన నీరు మాత్రమే వాడాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ స్టాక్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. మనకు ఫుడ్ స్టాక్ రిజిస్టర్ అంటే ఏంటంటే మిడ్ డే మీల్స్ మనం రాసే రిజిస్టరే. మిడ్ డే మీల్స్ స్ట్రెంత్ ఎంత ఉన్నది, ఆ రోజు ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది పిల్లలు తిన్నారు, ఎన్ని బియ్యం వండినాం, ఏం కూరగాయలు వండినాం, ఇది మొత్తం కూడా మనకు పాఠశాలకు ఫుడ్ స్టాక్ రిజిస్టర్ కింద ఉంటుంది. ఫుడ్ స్టాక్ రిజిస్టర్ను డైలీ మెయింటైన్ చేయాల్సిందే. ఇక్కడ ఫుడ్ స్టాక్ రిజిస్టర్ లోపల ఎన్ని బియ్యం అయితే ఉంటాయో ఆడ కూడా అన్ని బియ్యం ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టేస్టీ రిజిస్టర్ను కూడా మెయింటైన్ చేయాలి. ఏ రోజైతే మనము ఆహార పదార్థాలు వడ్డించిన ముందు పిల్లలు తిన్న తర్వాత ఒక ఇద్దరు పిల్లలతో ఫుడ్ స్టాక్ రిజిస్టర్ లోపల అంటే టేస్టీ రిజిస్టర్ లోపల తప్పకుండా సంతకాలు పెట్టియాలి. ఈ రోజు భోజనం రుచికరంగానే ఉన్నది అని సంతకం పెట్టియాలి. అదేవిధంగా తప్పకుండా ఉపాధ్యాయులు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు భోజనము చేసిన తర్వాత లేదా ఉపాధ్యాయులు భోజనం చేయడం వీలు కాకుంటే వంట వాళ్ళు భోజనం చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులకు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ కేసులు అయ్యే అవకాశం ఉంది కనుక ఇది తప్పకుండా చేయాలి. ఫుడ్ స్టాక్ రిజిస్టర్, టేస్టీ రిజిస్టర్, ఉపాధ్యాయులు కానీ వంటవారు కానీ తిన్న తర్వాతనే విద్యార్థులకు భోజనాలు వడ్డియాలనేది ఈ 3 అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా వేడివేడిగా సర్వ్ చేయాలి. అదేవిధంగా అన్ని పాఠశాల లోపల ఫుడ్ కమిటీలు అనేది ఉండాలి సార్. ఫుడ్ కమిటీ లోపల సీనియర్ ఉపాధ్యాయుడు ఉంటాడు. దాంతో పాటుగా ప్రతి తరగతి గది నుంచి ముగ్గురు సభ్యులను తీసుకొని ఆ సభ్యులకి వెళ్ళి మొత్తం మనకున్న క్లాసులకి వెళ్ళి సభ్యులకి వెళ్ళి ఒక ఇద్దరు విద్యార్థులతో మాత్రము ఫుడ్ స్టాక్ రిజిస్టర్ లోపల భోజనం రుచికరంగా ఉన్న టేస్టీ రిజిస్టర్ లోపల సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా తప్పకుండా ఫుడ్ స్టాక్ రిజిస్టరు మరియు ఫుడ్ కమిటీ మరియు టేస్టీ రిజిస్టరు మరియు విద్యార్థులు తినే ముందు ఉపాధ్యాయులు తినుట మరియు వేడిగా సర్వ్ చేయుట, ఈ అంశాలు మాత్రం తప్పకుండా పాఠశాలలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కొరకు మేము ఎండిఎం మానిటరింగ్ గ్రూప్ రఘునాథపల్లి అనే ఒక గ్రూప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఏ పాఠశాలలోనైతే 4 ఉపాధ్యాయులు ఉంటారో 4 నుంచి 5 ఉపాధ్యాయులు ఆ పైన ఉపాధ్యాయులు ఉంటారో వారు తప్పకుండా ప్రతిరోజు వంట ప్రారంభానికి ముందు ఫోటో, వంట వండుతున్నప్పుడు ఫోటో, పిల్లలు వరండాలో భోజనాలు తింటున్నప్పుడు ఫోటో, వరండాలను చేయాలి, వరండాలో భోజనం తిన్నప్పుడు ఈ 3 ఫోటోలు కూడా తప్పకుండా ఎండిఎం మానిటరింగ్ గ్రూప్ రఘునాథపల్లి లోపల మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సరే ఒకరిద్దరు టీచర్లు ఉన్న దగ్గర అది పాసిబుల్ కాకపోవచ్చు, వీలైతే వాళ్ళు చేయండి, ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుందో, పిల్లల సంఖ్య అధికంగా ఉంటుందో, ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉంటుందో వారు మాత్రం తప్పకుండా డైలీ ఎండిఎం మానిటరింగ్ రఘునాథపల్లి గ్రూప్ లోపల ఫోటోలు అనేది ఈ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మిడ్ డే మీల్స్ మీద మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మినిట్స్ బుక్ లోపల మాత్రము ఈ సూచనలు అన్నీ కూడా నమోదు చేసి హెడ్ మాస్టర్ టీచర్లతో సంతకాలు పెట్టియండి. ఎందుకంటే ఎండిఎం అనేది ఒక హెడ్ మాస్టర్ బాధ్యత కాదు, ఎండిఎం అనేది బడి బాధ్యత. అందువల్ల తప్పకుండా బడి బాధ్యత ఉంటుంది కనుక
ఈ బడి బాధ్యత లోపల భాగంగా మీరు చేయండి. ఒకవేళ కనుక హెడ్ మాస్టర్ కనుక బిజీగా ఉన్నట్లయితే ఎండిఎం మానిటరింగ్ టీచర్ ఎవరు ఉంటారు. ఈ గ్రూప్ లోపల మీరు మీ సిఆర్పికి చెప్పినట్లయితే మీ పేరు తీసేసి ఆ యొక్క ఇన్ఛార్జ్ పేరు చేస్తారు. ఇన్ఛార్జ్ ఫోటో తీసి మాకు పెట్టిన అయిపోతుంది. ఈ యొక్క సూత్రాలు తప్పకుండా పాటించి మన మండల లోపల ఎటువంటి పరిస్థితుల్లో ఎండిఎం కంప్లైంట్ రాకుండా చూస్తారని భావిస్తున్నా. మెయిన్ గా శుక్రవారం రోజు మాత్రము ఎండిఓ గారు చూస్తారు సార్. ఎందుకంటే మన ఎండిఓ చాలా పర్టికులర్ ఉన్నాడు. బళ్ళకు పోయి ఆయన ఏ మాత్రం శుభ్రం లేకుండా పడ్డా ఆయన డైరెక్ట్ గా కలెక్టర్ కంప్లైంట్ చేస్తుంది. నిన్న అంతకుముందు 2 రోజులు ఇచ్చింది. నిన్న మీటింగ్ లోపల కూడా కలెక్టర్ గారు ప్రత్యేకించి రఘునాథపల్లి మండలం పిలిపించే మాట్లాడాడు. అందువల్ల మన మండలంలో మాత్రం ఎండిఓ గారు తిరుగుతారు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనము శుక్రవారం రోజు మాత్రం చాలా అలర్ట్, అంటే మిగతా రోజులు అలర్ట్ గానే ఉండాలి. శుక్రవారం మాత్రం హెడ్ మాస్టర్ అయినా ఎండిఎం టీచర్ అయినా అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా దాంతో పాటుగా ఈ టెక్స్ట్ బుక్ ఆన్లైన్, వర్క్ బుక్ ఆన్లైన్, యూనిఫామ్ ఆన్లైన్ అనేది ఇంకా చాలా పాఠశాలలు చేయలేదు. ఒకవేళ మీకు చేయటం రాకుంటే మీ సిఆర్పిని సంప్రదించండి. అంతగానో ఇబ్బంది అయితే ఆఫీస్కి రండి. మీ సిఆర్పిని తీసుకొని ఆఫీస్కి వచ్చి కూర్చొని ఇది 100% అటెండెన్స్, 100% ఆన్లైన్ అనేది ఈపీజీపీలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ ప్రొఫైల్ జీపీ, ఈపీ, ఎఫ్పీలు కూడా ఈ రోజు వరకే మనం అప్డేషన్ చేయాల్సి ఉంటుంది. జీపీ, ఈపీ, ఎఫ్పీలు తప్పకుండా ఈ రోజు అయిపోవాలి. అదేవిధంగా టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, వర్క్ బుక్లు, యూనిఫామ్స్ కూడా ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 టాస్క్లు పూర్తి చేయాలి. అదేవిధంగా మనకు హరితహారం ప్రోగ్రాం లోపల వనమహోత్సవ కార్యక్రమం ఉంది. మీ పాఠశాల లోపల చెట్లు నాటే కార్యక్రమాలు కూడా పూర్తి చేయండి. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ కూడా డైలీ కంపల్సరీ చేయాల్సిందే. ఎండిఎం యాప్ లోపల రోజు వేయాల్సిందే. డైలీ అటెండెన్స్ లింక్ పెడుతున్నాం సార్. ఎందుకంటే రోజు అటెండెన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తారు కనుక మీరు అందరూ కూడా ఉదయం 10 గంటల వరకే ఈ యొక్క అటెండెన్స్ ను మనము లింక్ లోపల చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎండిఎం రిపోర్ట్స్ తో పాటు మంత్లీ రిపోర్ట్స్ కూడా ఒక 2 months ఆఫీస్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాకు స్ట్రెంత్ అనేది కరెక్ట్ గా తెలవాలి. అందువల్ల ఒక 2 months మాత్రము కాంప్లెక్స్ లో ఇవ్వకుండా ఈ మంత్లీ రిపోర్ట్, కాంప్లెక్స్ రిపోర్ట్ వాళ్ళకు ఒక ఫోటో పెట్టండి తీసి, కానీ రిపోర్ట్ మాత్రం ఒక 2 months ఇచ్చినట్లయితే మాకు అటెండెన్స్ కూడా సెట్ అవుతుంది సార్. ప్రధానంగా ఈ రోజు ఎండిఎం సంబంధించిన చూడండి, ఈపీలో అప్డేషన్ ఈ రోజు అయిపోవాలి. టెక్స్ట్ బుక్ ఆన్లైన్స్ కూడా ఈ రోజు అయిపోవాల్సిందిగా గౌరవ రఘునాథపల్లి మండల హెడ్ మాస్టర్లు అందరికీ కూడా విన్నపం చేస్తూ కొద్దిగా భారంగా అనుకోకండి. ఎందుకంటే ప్రెజర్ అనేది ఆ విధంగా ఉన్నది. అన్టూవర్స్ ఇన్సిడెంట్స్ ఏ మాత్రమైనా కానీ హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ బాధ్యులు చేసే అవకాశం ఉంది. మిడ్ డే మీల్స్ మీద మనం జస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత 2 నిమిషాలు బయట తిరిగినప్పుడు అట్లా మిడ్ డే మీల్ దిక్కు వెళ్ళరండి. 2 ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే అయిపోతుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన సెషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీరియడ్ అయిపోయినప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు రెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏదన్నా ఒక టీచర్ మిడ్ డే మీల్ దిక్కు పోయి ఫోటో తీసి పెట్టినా అయిపోతుంది. అందువల్ల ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా హెడ్ మాస్టర్లు అర్థం చేసుకుంటారని భావిస్తూ విద్యా కార్యక్రమాల లోపల కూడా ఈ గ్రూప్ లో సార్ ఇంకోటి డిఓ గారు ఉన్నారు. వారు పర్టికులర్ గా ఫోటోలు కూడా చూస్తారు కనుక ఇష్టం ఉన్న ఫోటోలు పెట్టకండి, ఇబ్బంది అయితే. ఎందుకంటే పై అధికారులు గ్రూప్ లోపల ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఫోటోలు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి వేరే కామెంట్స్ కానీ, వేరే ఫోటోలు కానీ, శుభోదయం కానీ, గుడ్ మార్నింగ్ కానీ, గుడ్ ఈవినింగ్ కానీ గ్రూప్ లోపల ఎట్టి పరిస్థితి లోపల పెట్టకండి. ఈ సెక్రటరీ గారు, పంచాయత్ సెక్రటరీ గారు శుక్రవారం పాఠశాల లోపల తినాలి. మీరు తప్పకుండా శుక్రవారం పంచాయత్ సెక్రటరీని పాఠశాలకు ఆహ్వానించండి. ఉపాధ్యాయుడు, సెక్రటరీ తింటున్న ఫోటో కూడా గ్రూప్ లో పెట్టి పంచాయత్ సెక్రటరీ మరియు మా టీచర్ తింటున్నట్లుగా ఒక ఫోటోను గ్రూప్ లో కంపల్సరీ షేర్ చేయండి. ఎవ్రీ శుక్రవారం రోజు పంచాయత్ సెక్రటరీ బడికి రావాల్సిందే, బల్లె తినాల్సిందే. ఎండిఓ వీళ్ళంతా కూడా ఎప్పుడో సారి వస్తారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండి కోఆర్డినేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ యొక్క ప్రోగ్రాంను బరువుగా మాత్రం భావించకండి. దీన్ని ఒక బాధ్యతగా భావించి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.